దొంగ నోట్లు ముద్రించడానికి ఓ పాత నేరస్తుడు ఏకంగా ఫజీ వెబ్ సిరీస్ ను 150 సార్లు చూశాడు. ఫజీ వెబ్ సిరీస్ లో లాగే దొంగ నోట్ల ముద్రను నెలకొల్పాడు. ముద్రించిన దొంగ నోట్లు తన స్నేహితుడి సహాయంతో చలామణి చేస్తున్నాడు. వీరు అనూహ్యంగా నిన్న అల్లాపూర్ పోలీసులకు చిక్కారు. వీరి నుండి దొంగ నోట్లతో పాటు ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరంగల్ జిల్లాకు చెందిన వనం లక్ష్మీనారాయణ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి బోడుపల్లో మారుతినగర్లో ఉంటున్నాడు. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. గతంలో పలు కేసుల్లో ఇతడు నిందితుడు. ఇతడికి వరంగల్ జిల్లాకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎరుకుల ప్రణయ్ కుమార్ మిత్రుడు. ఇటీవల ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో లక్ష్మీనారాయణ దొంగ నోట్ల తయారీకి నిర్ణయించుకున్నాడు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఓటీటీలో వెబ్ సిరీస్ ఫర్జీ గురించి తెలుసుకున్నాడు. 2 నెలల్లో ఆ సిరీస్ను 150 సార్లు చూశాడు. దొంగ నోట్లకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసి మొదటి విడతగా 500 నోట్లను 3 లక్షల వరకు ముద్రించాడు. 1.3 నిష్పత్తి ఒప్పంద వాటా ప్రకారం మిత్రుడు ప్రణయ్ కుమార్ సహాయంతో జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో చలామణి చేయించాడు. మొదటి ప్రయత్నం సఫలం కావడంతో రెండవసారి 4 లక్షల దొంగ నోట్లు ముద్రించాడు. బాలనగర్ ఎస్ఓటీ అల్లాపూర్ పోలీసులు నిన్న తనిఖీలు చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా తారసపడ్డారు. సోదా చేయగా 810 అలాగే 500 నోట్లు చాలా ఎక్కువగా లభించాయి. దీంతో వారి బండారం బయటపడింది. ఉప్పల్లో లక్ష్మీనారాయణ ఇంట్లో సోదా చేయగా ప్రింటర్, ల్యాప్టాప్, ముద్రణ సామాగ్రి లభించాయి. ముద్రణకు ఉపయోగిస్తున్న గదిలోకి కుటుంబ సభ్యులు కూడా రాకుండా ఎప్పుడూ తాళం వేసి ఉంచేవాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు.